1 2 3 గో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ లాంగ్ డేస్ తర్వాత, అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నైట్ రైడ్ చేస్తున్నా. సో మనతో పాటు అయితే నేనున్నా ట్రయంఫ్ 765S. అది ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత చూసిరా దాని సౌండ్. రేస్ ఫిట్ ఒరిజినల్ ఎగ్జాస్ట్ అనమాట అది. సో మేమైతే ఫస్ట్ లొకేషన్ అయితే ఇంకేం అనుకోలేదు. ఇంకా ఆ సిటీ దాటినాక అయితే ఇక్కడ వెళ్ళిపోతుండేనా ఏడు దగ్గరకా. ఓకే, ఇక మేము లొకేషన్ అయితే ఏం అనుకోలేదు. ఫస్ట్ అయితే సిటీ దాటుదాం, సిటీ దాటినాక అయితే దాని తర్వాత చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా వేరే బైక్స్ కూడా ఉన్నాయి, బట్ వాళ్ళు మధ్యలో యాడ్ అవుతా అన్నారు. సో వాళ్ళు యాడ్ అవుతారా అవ్వరా అనేది ఇంకా తర్వాత తెలుస్తుంది. ఏమైంది, గాలి లేదే నేను దాంట్లో ఉంది కదా, ఎయిర్ ఉంది కదా. యో ఏమైంది, ఎయిర్ ఉంది కదా. లేదా ఎయిర్ లేదా? చాలా రోజులు ఏంది బండి తీసి. సరే పెట్టించుకోండి, నా అయితే మొన్ననే పెట్టించిన. ఏంటి కుక్కలా? కుక్కలు అంటే రోడ్డు మీద కుక్కలు ఉండిపోతే ఇంకేముంటాయి. ఏం కాదు, కుక్కలు ఏమి ఎంబడవాడే. నాకేం రాలేదు మళ్ళీ నా ఎంబడేందుకో. ఈ సౌండ్కే భయపడతాయి కుక్కలు, ఇంకెందుకు వస్తాయి. బండి కూడా చాలా రోజులైంది బండి తీసి, గాలి కూడా కొట్టిస్తుండంట. బ్లూటూత్ లేదు, కెమెరా ఉంది. అదైతే ఏసీ అంటున్నా, రేస్ ఫిట్ ఎగ్జాస్ట్ అది. బట్ దాని మీద ఇంకా లోగో ఉండే, రేస్ ఫిట్ ఎగ్జాస్ట్ అని దాని లోగో వస్తుంది. అది పోయినట్టు అక్కడ మొత్తం కాలిపోయినట్టు కనబడుతుంది. కొంచెం చాలా రోజుల తర్వాత వేసిండు అనమాట ఎగ్జాస్ట్. మామూలుగా అయితే మనోడు స్టాక్ ఎగ్జాస్ట్లోనే నడిపిస్తాడు. బట్ ఇక నేనే ఫోర్స్ చేసినమాట ఒకసారి ఎగ్జాస్ట్ చూసామని చెప్పేసి. ఇక నా బలవంతంతోనే ఇక సరే నువ్వు ముచ్చట పడుతున్నావు అని చెప్పేసి వేసిండు ఎగ్జాస్ట్. సో ఇంకా ఫ్లైబైలో చూద్దాం దీని సౌండ్ ఏందనేది. ట్రాఫిక్ జామ్ అయితే మస్తు ఉన్నది. అంటే ఇంటి దగ్గరనే ఉన్నాం మేము. ఇంకా ట్రాఫిక్ నుంచి బయట పడితే జర ఫ్రీ రైడ్ కొట్టవచ్చు. యాక్చువల్లీ ఈ నైట్ రైడ్ గురించి అని చెప్పేసి 1 వీక్ నుంచి వెయిటింగ్లో ఉన్నామన్నమాట. లాస్ట్ సండే రైడ్ క్యాన్సిల్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. దానికంటే ముందు సాటర్డే నైట్ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. అట్లా అంటే డైలీ వర్షం వల్ల అనమాట. 1 వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల అసలు రైడ్ కొట్టకుండా అయిపోయింది మాకు. ఈ రోజు కూడా వర్షం పడితే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇక దేవుని దయ వల్ల వర్షం లేదు ఈరోజు దొరికింది అన్నమాట టైం నైట్ రైడ్ కొట్టడానికి. అది కూడా వర్షం లేదు కాబట్టి మాకు ఇంకా మంచి పని అయింది. వర్షం ఉంటే అయితే క్యాన్సిల్ అవుతుండే ఈరోజు కూడా నైట్ రైడ్. ఈరోజు అయితే ఇక మన ట్రయంఫ్ 765S అయితే ఇక దుమ్ము లేపుతాడు. సైలెన్సర్ వేసిన కదా, అసలు ఆగుతలేడు. ఇక అరపా కొడుతుండు, రేవు కొడుతున్నాడు. ఇక రియాక్షన్ కూడా క్రేజీ రియాక్షన్ ఉందన్నమాట దాని సౌండ్కి. అది ఇంకోటి రేస్ ఫిట్ ఒరిజినల్ ఎగ్జాస్ట్ కాబట్టి సౌండ్ బాగా వస్తుంది, హెవీగా వస్తుంది. దాంట్లో ట్రయంఫ్లో అయితే మనకి బెస్ట్ సౌండ్ అంటే ఇంకా అదే అనమాట. దానికి బాగా ట్రయంఫ్కి 765RS కానీ S కానీ R కానీ బాగా సెట్ అయ్యే సౌండ్ అంటే ఇంకా రేస్ ఫిట్ ఎగ్జాస్ట్ దానికి బాగా సెట్ అవుతుంది. మన బెనెల్కి ఇప్పుడు IXL ఎట్లా సెట్ అవుతుందో దానికి ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ కూడా అదే సెట్ అవుతుంది. రేస్ ఫిట్ సెట్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మన AC ప్రాజెక్ట్ కూడా సెట్ అవుతుంది. అది కూడా బాగానే ఉంటుంది. బట్ దానికంటే మనకి ఇంకా లౌడ్ కావాలనుకుంటే రేస్ ఫిట్కి వెళ్ళిపోవాలి. రేస్ ఫిట్ అయితే ఆల్మోస్ట్ ఏ బైక్ అయినా కూడా దుమ్ము లేపిసి పెట్టదు సౌండ్. పీక్స్ ఉంటుంది అనమాట దాని సౌండ్. రియాక్షన్ మాత్రం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు తలకాయలు తిప్పి చూస్తున్నారు.
ఓ ఈయన టైర్ మీద ఉన్న మట్టి ఆ నీళ్ళు బురద దగ్గర నా బండి మీద పడుతుంది బ్యాక్ టైర్ నుంచి. నాది కూడా అంతే అనుకో, నా వెనకాల ఉన్నవానికి సేమ్ అట్లనే పడుతుంది. ఈయనది ఇంకా టైల్ టైడ్ ఉన్నది నా దానికి, సారీ ఈయనది ఇంకా స్టాక్ ఉన్నది టైల్ టైడ్, నాదేమో ఆఫ్టర్ మార్కెట్ టైల్ టైడ్. మనోడు ఇప్పుడు ఫామ్లోకి వచ్చిండు, పర్రని గుంజేస్తాడు బండిని. వెయిట్ వెయిట్ అలా టర్నింగ్ ఉంటుంది. చెవులు వలిగిపోతున్నాయి ఈ రెండు బండ్ల సౌండ్లు అయితే. మన 600 765 RS మామూలుగా దద్దరు వెళ్తే అసలు రోడ్ మీద అయితే పబ్లిక్ అంతా మెస్మరైజ్ అవుతారు సౌండ్కి. ఏం సౌండ్ రా నాయన ఇదని. సౌండ్కి చెవులు రీసౌండ్ కొడుతున్నాయి, చెవులలో రీసౌండ్ కొడుతుంది. సరే కొట్టు. చలో 1 2 3 గో. పడేస్తాడు 765 RS అయితే, సారీ ఎస్. నాకు ఆ మైండ్లో అది ఉండిపోయింది RS అనేది. అది నేను మొన్న కొందామని చెప్పేసి పోయినా బుక్ చేద్దామని, బట్ మన బ్యాడ్ లక్ బుక్ కాలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా మైండ్లో ఓకే అదే ఉండిపోయింది RS అని. అందుకనే ప్రతిసారి నాకు RS అని వస్తుంది, ఎస్ చెప్పవే RS అని చెప్తున్నా. కానీ మస్తు మజా వస్తుంది నైట్ టైంలో రైడ్ అంటే. ఆ నైట్ రైడ్ ఎప్పుడైనా సరే మస్తు మజా వస్తుంది. సిటీల కంటే మన ఈ హైవే రైడ్లలో మస్తు ఉంటుంది నైట్ రైడ్, మస్తు ఉంటుంది. మేమైతే ఇక్కడ పిస్ హౌస్ దగ్గర అయితే అనుకున్నాం, పిస్ హౌస్ దగ్గర ఆగేసి అక్కడ కొంచెం స్నాక్స్ ఒకటి.
రాకెటే ఉంది అది అసలు రాకెట్ అంటే రాకెటే ఉంది స్ట్రైట్ త్రిబుల్ లెఫ్ట్ లెఫ్ట్ అసలు మావాడు అయితే ఆగుతలేడు చంపుడు చంపేసి పెడుతాడు బండిని ఈరోజు వేసాడు కదా ఎగ్జాస్ట్ ఫుల్ మోటివేషన్ ఉన్నాడు అనమాట రప్ప కొట్టించి పెడుతుండు ఫైనలీ 600 వర్సెస్ ట్రయంఫ్ ఎస్ ట్రాగస్ పిసోస్ పోయేసి కొంచెం అక్కడ స్నాక్స్ అండ్ ఛాయ్ తాగేసి రిటర్న్ అయిపోయినాం మళ్ళీ ఇంటికి సో మన బ్రదర్ అయితే ఉండేది వచ్చి వాజ్పల్లిలో ఉంటాడు నేను ఇక్కడ కొడపల్లి దగ్గర డ్రాప్ అయిపోతా ఆయన వాజ్పల్లికి వెళ్ళిపోతాడు ఇంటికి సో మన వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేసాం అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ బాయ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి